హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనోరామ్ డైరీస్. నేను మీ మనోజ్ని. అందరూ ఎలా ఉన్నారని? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా అత్తమ్మ మామయ్య 50th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేము ఏ టెంపుల్కి వెళ్ళాము, ఆ డే ఎలా స్పెండ్ చేసాము, ఇంకా నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈసారి పెద్దగా ఏం ప్లానింగ్స్ అయితే పెట్టుకోలేదు, సడన్ ప్లానింగ్సే. ఇంకా మార్నింగ్ అయితే మేము దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళాము. నాగునూరు, కరీంనగర్ దగ్గరలో ఉన్న దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళాము. తర్వాత దానికి దగ్గరలోనే ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. లాస్ట్ టైం కూడా దుర్గామాత టెంపుల్కి వెళ్ళాము, కాకపోతే ఆఫ్టర్ 12-12:30 కల్లా వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉండే. ఇంకా అప్పుడు చాలా అప్సెట్ అయ్యాము. ఇంకా నాగునూరులో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము. ఈసారి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. 10-10:30, 11 కల్లా రీచ్ అయిపోయాము. ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది, రష్ కూడా ఎక్కువ లేకుండే. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే విజిట్ చేసాము ఈ టెంపుల్ని, చాలా బాగా అనిపించింది. ఇంకా అత్తమ్మ మామయ్య యానివర్సరీ సందర్భంగా వాళ్ళ పేర్ల పైన అయితే అర్చన అయితే చేపించి దర్శనం చేసుకొని ఇంకా కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. ఇంకా ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది టెంపుల్ది, చాలా స్పేషియస్గా ఉంది. పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ ఉంది. ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట. ఇంకా మేము నైట్ టైం వెళ్ళాలనుకోలేదు, ఎర్లీ మార్నింగే దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళాము. లోపల ఇలా అయితే ఉంది, చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల కూడా. మేము అన్నీ కూడా దర్శించుకోలేదు, డైరెక్ట్ అమ్మవారి టెంపుల్ అయితే దర్శించుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఫుల్ ఎండగా ఉండే, ఇంకా నిలబడలేకపోతున్నాము, కాళ్ళు అయితే కాలుతున్నాయి, అలా ఉంది. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్. ఫస్ట్ టైం వచ్చినా చాలా బాగా అనిపించింది. ఇంతకీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ టెంపుల్కి? వెళ్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. కరీంనగర్ నుండి ఈ టెంపుల్ వచ్చేసి 8-10 కిలోమీటర్స్ అలా దూరంలో ఉంటుంది. 15-25 మినిట్స్ అలా మనకి టైం అయితే పడుతుంది. ఇంకా టెంపుల్ టైమింగ్స్కి వస్తే ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు, ఈవినింగ్ వచ్చేసి 4:30 నుండి నైట్ 8 PM వరకు. ఇంకా భవానీ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకునేది దగ్గరలో ఉన్న త్రికుటేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము. ఈ ఆలయం గురించి వీడియో లాస్ట్ టైం అయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూడండి. ఈ టెంపుల్ హిస్టరీ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ టెంపుల్ని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడని వాళ్ళు చూడండి. ఇది వచ్చి ఇంకో టెంపుల్, ఇక్కడ ఓల్డ్ టెంపుల్ ఉన్నాయంట. ఆ టెంపుల్ని తీసేసి ఇలా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తుండేవారు, కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోయిందంట. ఇంకా ఇది ఆగి చూసామనేసరికి ఎండ బాగుందని చెప్పేసి ఇంకా ఆగలేదు, ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా 15th యానివర్సరీ స్పెషల్ అయితే లంచ్కి అయితే బయటికి వెళ్ళాము అత్తమ్మ మామయ్యని తీసుకొని. ఇంకా ఈవినింగ్ అయితే సెలబ్రేషన్స్ ఇలా ఉండే, చిన్నగా ఇంట్లోనే సెలబ్రేషన్స్ అయితే చేసాము, ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు అంతలా. లాస్ట్ టైం అయితే చాలా బాగుండే, ఆ రోజు మాకు అలా కలిసి వచ్చింది. ఆ రోజే ఏదో ఫంక్షన్ ఉండే, ఇంకా ఆ ఫంక్షన్లో ఈ సెలబ్రేషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసాము. ఈసారి అయితే ఇంట్లోనే చిన్నగా మేము మాత్రమే ఇలా సెలబ్రేట్ అయితే చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇలా 50th యానివర్సరీ అత్తమ్మ మామయ్యది అయితే డే మొత్తం అయితే ఇలా స్పెండ్ చేసాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. పెద్దగా ఎలాంటి సెలబ్రేషన్స్ లేకున్నా, పెద్దగా ఎలాంటి ప్లానింగ్స్ లేకున్నా, చిన్నగా మాకున్న దాంట్లోనైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనురామ్ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.